హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ రూబిక్స్ హెల్పింగ్ హ్యాండ్. సో రోజులాగా ఈ రోజు కూడా మల్టిపుల్ రిక్వైర్మెంట్స్ తీసుకొచ్చానండి. ఈ రోజు ఏంటంటే వాకిన్స్ ఉన్నాయి ఫార్మా కంపెనీలో. అవి కాకుండా ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఉన్నాయి, మెన్ స్టాక్ లో, జావాలో కూడా ఉన్నాయి, శాప్ ఉన్నాయి. అవి కాకుండా 2015 నుంచి 19 వరకు. సో ఎవరైతే పాస్ట్ ట్రైన్డ్ ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి జాబ్స్ తీసుకొచ్చాను. అవి కాకుండా ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉన్నాయి, హెచ్ఆర్ మేనేజర్ ఉన్నాయి, హెచ్ఆర్ బీపీ ఉంది. ఇలా మల్టిపుల్ రిక్వైర్మెంట్స్ చాలా తీసుకొచ్చాను. అవి ఏంటనేది వన్ బై వన్ చెక్ చేద్దాం వితౌట్ ఫర్దర్ డిలే. ఈరోజు మన ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏఆర్ జావా కన్సల్టెన్సీ నుంచి వచ్చిందండి. వాళ్ళ ఎన్బిఎఫ్సి క్లయింట్కి రిక్వైర్మెంట్ ఉందంట. అది మెన్ స్టాక్ ఫుల్ స్టాక్ డెవలపర్, హైదరాబాద్ లొకేషన్. నోటీస్ పీరియడ్ ఇమీడియట్ 1 మంత్ అడుగుతున్నారు. సో ఎక్స్పీరియన్స్ లెవెల్ 4+. ఓకే, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు ashok.s@arjavaconsultants.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించారు. నెక్స్ట్ వెళ్ళిపోతాం. ఇది గ్రాన్యూల్స్ ఇండియా నుంచి వచ్చిందండి. వాళ్ళకి ఎలక్ట్రికల్ ఇంజనీర్ కావాలంటే ఎక్స్పీరియన్స్ లెవెల్ 3 to 7 years చూస్తున్నారు. సో ఫార్మల్ బ్యాక్గ్రౌండ్ అనేది మస్ట్ అంటున్నారు. లొకేషన్ వచ్చి మన బంతపల్లి, హైదరాబాద్, సంగారెడ్డిలో. సో క్వాలిఫికేషన్ ఏం అడుగుతున్నారు? డిప్లొమా, బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అడుగుతున్నారు. సో ఎవరైతే ఈ క్వాలిఫికేషన్ మెట్ అయి ఉన్నారో ఈ ఎక్స్పీరియన్స్ లెవెల్ వాళ్ళు ritvik.m@granulsindia.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించారు. నెక్స్ట్కి వెళ్ళిపోతాం. ఇది ఎపిడెల్ టెక్నాలజీస్ నుంచి వచ్చిందండి. వీళ్ళ క్లయింట్స్ కోసం వీళ్ళు రిక్వైర్మెంట్ చూస్తున్నారు. ఏంటి పొజిషన్? డేటా సైంటిస్టు, 8+ years ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు. హైదరాబాద్ లొకేషన్, ఇమీడియట్ 1 month నోటీస్ చూస్తున్నారు. సో వీళ్ళు స్కిల్ సెట్స్ ఏం అడుగుతున్నారు? మిషన్ లెర్నింగ్, డిఎల్, ఎంఎల్ ఆర్ డిఎల్, ఎన్కోడర్, డీకోడర్ ఆర్కిటెక్చర్, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ కాన్సెప్ట్స్, స్పార్క్, ఊప్స్, ఏపీఎస్, గిట్, ఏడబ్ల్యూఎస్ కానీ, ఎజూర్ కానీ, జెన్ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అడుగుతున్నారు. సో ఎవరికి పంపించాలి? vinci.a@apdeltech.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ ఎ జాబ్ చేంజ్ ఇన్ డేటా సైన్స్. ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది ట్రైన్డ్ ఫ్రెషర్స్ కావాలంటండి. ఎవరికి? జావా ఫుల్ స్టాక్ క్వాలిటీలో. సో టెస్టింగ్, క్వాలిటీ అనలిస్ట్గా. సో అవి ఏంటంటే మాన్యువల్, ఆటోమేషన్కి వస్తే సెలీనియం విత్ జావా ఫ్రేమ్వర్క్ కావాలంటండి. ఓకేనా? మస్ట్ బీ ట్రైన్డ్ ఇన్ ద అబౌవ్ ఎనీ వన్ టెక్నాలజీ. సో జావాలో కానీ లేకపోతే క్వాలిటీ అష్యూరెన్స్లో కానీ ట్రైన్డ్ అయి ఉన్న వాళ్ళు వీళ్ళు చూస్తున్నారు ఫ్రెషర్స్ని. సో వర్క్ లొకేషన్ హైదరాబాదే, వర్క్ ఫ్రమ్ ఆఫీసు. ఎవరికి పంపించాలి? prem@devteam.co అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. ఇది ఇమీడియట్ జాయినర్స్ని చూస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ వెళ్ళిపోతాం. ఇది లైవ్ కనెక్షన్స్ నుంచి వచ్చిందండి. వీళ్ళకి ఏం కావాలంట? జెన్ఏఏ డేటా సైంటిస్టే కావాలంట, 4D. సో ఆల్ మ్యాండటరీ స్కిల్స్ ఏమేమి ఇచ్చారు? జెన్ఏఏ, ఎల్ఎల్ఎం, ఎన్ఎల్పి, టెక్స్ట్ మైనింగ్. ఓకే, షిఫ్ట్ టైమింగ్స్ వచ్చి డే షిఫ్ట్స్ అంటే ఫ్లెక్సిబుల్. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 PM వరకు, 5 days వరకు. ఇంటర్వ్యూస్ 3 rounds ఉంటాయంట. 2 teams వాళ్ళు తీసుకుంటారు. ఫస్ట్ రౌండ్ ఫేస్ టు ఫేస్ ఇఫ్ క్యాండిడేట్ ఈజ్ ఇన్ బెంగళూరు లొకేషన్. సో ఇది బెంగళూరు లొకేషన్ అయితే వాళ్ళు ఫేస్ టు ఫేస్ తీసుకుంటారు. ఇంకా వేరే లొకేషన్స్ అయితే విర్చువల్ తీసుకుంటారు. సో మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ మైక్రోసాఫ్ట్ టీమ్స్ లేదా ఫేస్ టు ఫేస్. బడ్జెట్ ఫర్ ఈచ్ రోల్ మ్యాక్సిమం 35 lakhs per annum. ఓకే, సో ప్లస్ 10% వేరియబుల్స్. హ్యాండ్లింగ్ ఏ టీమ్ ఈజ్ మ్యాండేటరీ యాజ్ ఇట్ సీనియర్ మేనేజర్ రోల్. సో మినిమం ఎక్స్పీరియన్స్ వచ్చి 8+ చూస్తున్నారు. రెలవెంట్ ఈ డేటా సైన్స్ సైడ్ 6+ years ఉండాలి. టీమ్ హ్యాండ్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నోటీస్ పీరియడ్ ఇమీడియట్ నుంచి మ్యాక్సిమం 3 months వరకు చూస్తున్నారు. లొకేషన్స్ వచ్చి బెంగళూరు, హైదరాబాదు, గుర్గాం. సో ఎవరికి పంపించాలి? ramachandra@liveconnections.in అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. నెక్స్ట్కి వెళ్ళిపోతాం. ఇది మనకి జొమాటో ల్యాబ్స్ నుంచి వచ్చిందండి. వీళ్ళకి ఏం కావాలంట? హెచ్ఆర్బిపి. ఓకే, హ్యూమన్ రిసోర్స్ బిజినెస్ పార్ట్నర్ కావాలి. లొకేషన్ హైదరాబాదే. ఇమీడియట్ జాయినర్స్ని చూస్తున్నారు. ఎక్స్పీరియన్స్ లెవెల్ వచ్చి 3+ to 7 years. మస్ట్ హ్యావ్ స్కిల్స్ ఏముండాలి? 3+ years ఎక్స్పీరియన్స్ ఇన్ హెచ్ఆర్బిపి ఉండాలి. ఏ డీప్ నాలెడ్జ్ ఆఫ్ హెచ్ఆర్ ప్రోగ్రామ్స్ అండ్ ప్రాక్టీసెస్ ఇంక్లూడింగ్ అప్లికబుల్ స్టేట్ అండ్ ఫెడరల్ ఎంప్లాయ్మెంట్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. సో ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఎవరైతే హెచ్ఆర్బిపిలో చూస్తున్నారో వాళ్ళు జాబ్స్ application@zomatolabs.com అనే మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ పంపించండి. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది హెచ్ఆర్ ఫుట్ ప్రింట్స్ నుంచి వచ్చిందండి. వీళ్ళకి హెచ్ఆర్ మేనేజర్ కావాలంట. ఫార్మాస్యూటికల్ కంపెనీస్, ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ది. ఓకే, సో డిజిగ్నేషన్ వచ్చి మేనేజర్ హెచ్ఆర్. లొకేషన్ హైదరాబాదు, మన అమీర్పేటలోనే ఉంది. సో వీళ్ళ ప్లాంట్లో కాకుండా వీళ్ళ ఆఫీస్లో చేయాలి. ఎక్స్పీరియన్స్ 6+ చూస్తున్నారు ఇన్ ఫార్మా ఇండస్ట్రీ. క్వాలిఫికేషన్ MBA హెచ్ఆర్ అడుగుతున్నారు. ప్రిఫర్డ్ మేల్ క్యాండిడేట్స్.
సో మెయిల్ క్యాండిడేట్స్ అయ్యి ఉండి ఫార్మా ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళకి ఇలా ఆపర్చునిటీ ఇస్తూ ఉంటున్నారు. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చి రిక్రూట్మెంట్ అండ్ స్టాఫింగ్, ఎంప్లాయీ రిలేషన్స్, పేరోలు, పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, కాంపన్సేషన్ బెనిఫిట్స్, పాలసీ డెవలప్మెంట్ అండ్ కంప్లైన్స్, స్టాట్యుటరీ కంప్లైన్స్, సో ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ అండ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, హెల్త్ అండ్ సేఫ్టీ, హెచ్ఆర్, అనలిటికల్ రిపోర్ట్స్. కేకా సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఉండాలంటండి, ఎందుకంటే వాళ్ళు ఇది వాడుతున్నారు అనుకుంటా క్లయింట్. సో ఖచ్చితంగా కేకా సాఫ్ట్వేర్ కూడా వచ్చి ఉండాలంటండి. ఎవరు పంపించాలి? vishnu@hfootprints.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. నెక్స్ట్ వెళ్ళిపోవాలి. ఇది న్యూ హారిజన్ సైబర్ సాఫ్ట్ నుంచి వచ్చిందండి. వాళ్ళకి ఏం కావాలంట? ఊడూ డెవలపర్ కావాలంట. ఇది హైదరాబాద్ లొకేషన్, 3 to 6 years ఎక్స్పీరియన్స్, వర్క్ ఫ్రమ్ ఆఫీసు. స్కిల్ సెట్స్ వచ్చి ఊడూ డెవలప్మెంట్, పైథాను, జావా స్క్రిప్ట్, XML. సో ఎవరికి పంపించాలి? recruit@nhclindia.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించాలి. నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇది ఎంబెడెడ్ ఇంజనీరింగ్ కావాలంటండి. ఎవరికి? మెంపేజ్ టెక్నాలజీస్కి. సో స్కిల్ సెట్స్ ఏమి ఇచ్చారు? C++, లైనక్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్ రావాలి. సో స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ లాంగ్వేజ్ ఉండాలి. పాస్డ్ అవుట్ ఇయర్స్ వచ్చి 2015 నుంచి 19. వాళ్ళు ఎవరైనా ట్రైన్డ్ అయిన ఫ్రెషర్స్ ఉంటారో ఎంబెడెడ్ సిస్టమ్స్లో ప్లస్ లైనక్స్ కూడా, వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. ఆల్రెడీ వేరే జాబ్స్లో చేస్తుండే కెరీర్ స్విచ్ చేద్దాం అనుకున్నానికి ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. సో వర్క్ లొకేషన్ హైదరాబాదే. ఇమీడియట్ జాయినర్స్ని చూస్తున్నారు. ఎవరికి పంపించాలి? mamata@mempagestech.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించాలి. నెక్స్ట్ వెళ్ళిపోవాలి. ఇది స్మార్క్ ఇన్ఫో సొల్యూషన్స్ నుంచి వచ్చింది. వాళ్ళకి జావా ఫుల్ స్టాక్ డెవలపర్ కావాలంటండి. 4+ years ఎక్స్పీరియన్స్, హైదరాబాద్ లొకేషన్. ఇమీడియట్ జాయినర్స్ టు 30 days చూస్తున్నారు. సో స్కిల్ సెట్స్ ఏమి ఇచ్చారు? జావా, స్ప్రింగ్ బూట్, హైబర్నెట్, యాంగులర్ JS, రియాక్ట్ JS. ఫ్రంట్ ఎండ్లో యాంగులర్ వాడుతున్నట్టున్నారు వీళ్ళు. సో జాబ్ డిస్క్రిప్షన్ ఒక్కసారి చూసుకోండి. సో ఫుల్ స్టాక్ కనుక అన్నీ రావాలి, డేటాబేస్, ఫ్రంట్ ఎండ్ అన్నీ. ఓకేనా? సో ఎవరికి పంపించాలి? prasanna.nalluri@smarkinfosolutions.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. నెక్స్ట్ వెళ్ళిపోవాలి. ఇది SAP BPC కన్సల్టెంట్ కావాలంటండి. ఎవరికి? టెక్ విజన్ వాళ్ళకి. సో ఎక్కడ? వర్క్ లొకేషన్ హైదరాబాదే. టైమింగ్స్ వచ్చి ఈవినింగ్ 3 PM నుంచి నైట్ 12 PM అండి. సో ఎక్స్పీరియన్స్ లెవెల్ 4+ అడుగుతున్నారు. స్కిల్ సెట్స్ ఒక్కసారి వీడియో పాస్ చేసుకొని చూసుకోండి. సో ఈ స్కిల్ సెట్ మ్యాచ్ అవుతూ ఉంటే వాళ్ళు shruti.k@techvision.in అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. నెక్స్ట్ వెళ్ళిపోయి. ఇది రైట్ సాఫ్ట్వేర్ నుంచి వచ్చిందండి. వీళ్ళ క్లయింట్ కోసం SQL డెవలపర్ని చూస్తున్నారు. సో ఎక్స్పీరియన్స్ లెవెల్ వచ్చి 4+. సో ఇమ్మీడియట్ జాయినర్స్నే చూస్తున్నారు వీళ్ళు. జాబ్ లొకేషన్ హైదరాబాదే, వర్క్ ఫ్రమ్ ఆఫీసు. జాబ్ డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చారు? లుకింగ్ ఫర్ క్యాండిడేట్స్ విత్ ఎక్స్పర్ట్ SQL, మస్ట్ హ్యావ్ ఫెయిర్ ఎక్స్పీరియన్స్ ఆర్ నాలెడ్జ్ ఆన్ .NET ఫ్రేమ్వర్క్. ఓకే, సో .NET వచ్చి ఉండి SQL DB సైడ్ ఫుల్ స్ట్రాంగ్ ఉండాలంటున్నారు. ఎవరికి పంపించాలి? saujanya.tirumalla@rightsoftware.com అనే మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ పంపించండి. నెక్స్ట్ వెళ్ళిపోవాలి. ఇది MSN ల్యాబ్ వాళ్ళు వాక్-ఇన్ కండక్ట్ చేస్తున్నారండి 9th, రేపు సాటర్డే. ఓకే, సో ఎక్కడ? జాబ్ లొకేషన్ మన రుద్రారం MSN యూనిట్ 1లో. డేట్ ఎప్పుడు ఇచ్చారు? 9th సాటర్డే మార్నింగ్ 9:30 నుంచి ఆఫ్టర్నూన్ 2:30 వరకు ఇచ్చారండి. వీళ్ళ దగ్గర మల్టిపుల్ పొజిషన్స్ ఉన్నాయి. ఒకటి క్వాలిటీ కంట్రోల్లో చూస్తున్నారు. అది క్వాలిఫికేషన్ ఏం కావాలి? క్వాలిటీ కంట్రోల్కి BPharmacy కానీ, MSc అనలిటికల్ కానీ, మైక్రోబయాలజీ కానీ వచ్చి ఉండాలండి. ఓకేనా? ఒక్కసారి జాబ్ డిస్క్రిప్షన్ అన్ని వీడియో పాస్ చేసుకొని చూసుకోండి. సో ఎక్స్పీరియన్స్ లెవెల్ వచ్చి 2 to 8 years అడుగుతున్నారు. AR&Dలో కానీ లేకపోతే మైక్రోబయాలజీలో కానీ. ఓకేనా? సో ఒక్కసారి వీడియో పాస్ చేసుకుని చూసుకోండి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, డిజిగ్నేషన్, జూనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ కూడా ఇచ్చారు. ఓకేనా? సో వీళ్ళు బెనిఫిట్స్ కూడా ఇచ్చారు. అడ్రస్ ఎక్కడ? MSN ల్యాబొరేటరీస్, యూనిట్ 1, రుద్రారం, పటాన్చెరు. నోట్ కూడా ఇచ్చారు. క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు బ్రింగ్ రెజ్యూమ్, ఫోటోకాపీ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్, లేటెస్ట్ 3 months శాలరీ స్లిప్స్, లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఆధార్ కార్డ్. ఓకేనండి? ఇక్కడ క్వాలిటీ కంట్రోల్లో 2 పొజిషన్స్ ఉన్నాయి. AR&D ఒకటి, మైక్రోబయాలజీ ఒకటి. సో రెండింటికి 2 to 8 years ఎక్స్పీరియన్స్. ఇంకొక రిక్వైర్మెంట్ ఏంటి? ఇది ప్రొడక్షన్లో కూడా ఉందండి. సేమ్ డేనే ఇంటర్వ్యూ. దీని క్వాలిఫికేషన్ వచ్చి BSc కానీ, BCom కానీ, BA కానీ, అంటే ఎనీ డిగ్రీ సరిపోతుంది. 2 to 8 years ఎక్స్పీరియన్స్. ఫార్మా AP ఎక్స్పీరియన్స్ ఈజ్ మ్యాండేటరీ అంటున్నారండి. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ దీనికి ఏమి ఇచ్చారు? ఎనీ డిగ్రీ కనుక హ్యాండ్లింగ్ ఆఫ్ రియాక్టర్స్, డ్రయర్స్, పవర్ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్, ఈ డీటెయిల్స్ తెలిసి ఉండాలంటండి.
సో ఇది కూడా సేమ్ డేనే సేమ్ డాక్యుమెంట్సే పట్టుకెళ్ళాలి. సో ఎవరైతే ఎనీ డిగ్రీ ఉండి ఫార్మర్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ ఎంఎస్ఎన్ ల్యాబ్కి కంపల్సరీగా అప్లై చేయండి. కమింగ్ సాటర్డే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఓకేనండి, అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఈ వీడియో చూస్తే ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేయనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ట్రైన్ ఫ్రెషర్స్ ఉన్నాయి కనుక మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా వీడియో షేర్ చేయండి, కొంతమంది కన్నా యూజ్ అవుతుందేమో. ఓకేనండి, సో ఇలాంటి మంచి రిక్వైర్మెంట్స్తో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. హ్యావ్ ఏ నైస్ ఈవినింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.